ఫలక్నామా ప్యాలెస్ లాగా. ఒకటి సార్ స్ట్రైట్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి అది మైలపడిపోయింది, దాంట్లోకి వీళ్ళు వెళ్తారా? మరి సెక్రటరీ చంద్రబాబు గారు కట్టారు కాబట్టి మా జయలలితలో నేను వెళ్ళనని చెప్పాను, కొత్త భవనం కట్టలే కదా. ఎప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తం ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే కదా పరిపాలన చేసి. అవునండి, సెక్రటరీ వదిలేండి సార్. వాట్ అబౌట్ అసెంబ్లీ? దానికైతే వెళ్ళకుండా లేడు కదా. అది చంద్రబాబు నాయుడు గారు కట్టినవి కదా, టెంపరీ బిల్డింగ్ అనేది చెప్పారు. కానీ అది కాదు సార్, మోటో ఈజ్ నాట్ దట్, సంథింగ్ ఎల్స్. దే వాంట్ టు ప్రూవ్ దట్ పాయింట్ అకార్డింగ్ టు దేర్ వెమ్స్ అండ్ ఫ్యాన్స్. అంటే ఒకటి వల్ల కాదు, అది ఏం ప్రూవ్ చేశారు? ఏం సాధించారు? ఇప్పుడు 434 కోట్లు పెట్టి దాన్ని కట్టాడు ఆ బిల్డింగ్. అది జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి కట్టుకున్నట్టు ఠా 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 అని 5 ఏళ్ళు కాలక్షేపం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంది? నెక్స్ట్ ఒకవేళ అదృష్టంకో దురదృష్టంకో నెక్స్ట్ గవర్నమెంట్ ఆల్దే వచ్చింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి, నేనైతే ఈ పని చేశాను ఇక్కడ అని చెప్పితే 5 ఏళ్ళు వీళ్ళు చేయనట్టే కదా. ఏందో ఫలక్నామా ప్యాలెస్ లాగా కింద నుంచి బగ్గీలో పైకి తీసుకెళ్తాం, భోజనం పెడతాం, 3000 భోజనం అని స్టార్ట్ చేశారు అనుకోండి కాన్సెప్ట్. జనం ఇవ్వబడతారే ఉంది. ఏమో టూరిజం ఉంది కదా సార్. ఇక్కడ మీరు ఫలక్నామా ప్యాలెస్ బుక్ చేయండి, ఎప్పుడైనా ఖాళీ ఉంటుందా? చాలా రేర్ అది, వివిఐపీలకు మాత్రమే దొరికే దొరుకుతుంది కదా. మళ్ళీ కొంచెం ఇబ్బందే కదా. అక్కడ యూట్యూబర్ పాపం పిల్లలు తీసుకెళ్ళి తినిపించాను అది చెప్తుంటే వింతగానే చూసాం మనం. ఏమో అలాంటిది ఏదో జరగచ్చు కదా. నేను చిన్నప్పుడు మామూలుగా ఇది రామకృష్ణ బీచ్ పైనుంచి పైకి వెళ్తుంటే ఈ అమెరికన్ హాస్పిటల్ తప్ప ఇంకోటి ఉండేది కాదు. తర్వాత ఇప్పుడు ఎన్నో వచ్చాయి, తాజ్ హోటల్ వచ్చింది, నోటల్ వచ్చింది, ఎన్నో వచ్చాయి. అద్భుతాలకి వేదిక అవుతాయి సార్ కొన్ని ప్లేసులు. వాటి డౌన్ ద లైన్ ఒక ప్రైడ్, ఒక బిల్డింగ్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చెప్పండి ఈ రోజు దాకా దగ్గర లేని దగ్గర, ఇవాళ మనం రుషికొండ ప్యాలెస్ అని చెప్తున్నాం కదా. రైట్. కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్, అంటే పొలిటికల్ ఫ్రంట్లోకి వచ్చేసరికి ఈరోజు మీరు యువర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్. తిరుపతి దుర్ఘటనకి సబ్సిక్వెంట్గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్కి మధ్య లింక్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఏం అవసరం ఉంటుంది తెలుగుదేశానికి దీన్ని ఈ లింక్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన? లేకపోతే ఈయన పెట్టిన పూర్ణకొమ్మ వచ్చి తీసుకెళ్ళిన పాపానికి టీటీడీ చైర్మన్ చేస్తారు, అన్ని వేళ్ళు అంటే చూపిస్తున్నాయి. ఎంతసేపు పడుతుంది దాన్ని ఎత్తుకు కింద కూర్చోబెట్టడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ జడ్జి కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విజిట్ తిరుపతికి వెళ్ళిన వెంటనే ఈవోని చైర్మన్ని సస్పెండ్ చేసి మాట్లాడాలి అసలు. అంటే ఒక 10 రోజుల పాటు ఉత్సవాలు అనుకున్న క్రమంలో భక్తులకి వేరే రాంగ్ సిగ్నల్స్ ఉండే ఉద్దేశంతో ఒక ఎబుల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆయన కొంత లాంగ్ విజన్ తోటి ఆలోచించి అయిపోయిన తర్వాత చూద్దాంలే అని కాస్త విరామం ప్రకటించి ఉండొచ్చు కదా. మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 95 చీఫ్ మినిస్టర్ అన్నాడు. ఎందుకంటే నెరేటివ్ని ఎప్పుడు నేను వదలను. 95 చీఫ్ మినిస్టర్ చూస్తారంటే స్పాట్లో ఎత్తేస్తారు ఆయన. రెండోది మీరు అన్నట్టు ఈజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వితౌట్ దీస్ పీపుల్ ఆల్సో విల్ అడ్మినిస్ట్రేట్. దట్స్ హిస్ కాంపిటెన్సీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ అక్కడేం రాకెట్స్, మీకు ఇక్కడ అన్ని కాంట్రడిక్షన్స్ సార్. నేను ఒక కాంట్రడిక్షన్స్ ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారి కిందన ద్వాదశి ఏకాదశి తప్ప ఈ 10 రోజులు ఏంటి అన్న దగ్గర 10 రోజులు కంటిన్యూస్గా టికెట్లు ఇచ్చాడు. యూ గాట్ మై పాయింట్. 10 రోజులు టికెట్లు అమ్మారు, అక్కడికి ఏం స్టాల్ అవ్వలేదు. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ విషయంలో కాంట్రడిక్షన్సే కదా, అవన్నీ కూడా ఆయన భరిస్తున్నాడంటే కారణం ఏంటి? ఆబ్లిగేషన్స్. ఏదైనా అవనండి, అబ్బాయి తురువుగా ఆబ్లిగేషన్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక ఆబ్లిగేషన్, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంత డెలిబరేషన్ ఎందుకు ఇస్తారు? నేను సారీ చెప్పాను, నాకే స్థాయికి నేను సారీ చెప్పానంటే మీరెంత అన్నట్టుగానే చెప్పాడు ఆయన. అప్పుడు వెంటనే అది పార్టీ డెసిషన్. లోకేష్ గారు కాంట్రడిక్షన్స్ చూడండి అక్కడ. మళ్ళీ వాళ్ళు కూడా నాయుడు గారు కూడా అన్నారు, తర్వాత ట్వీట్లో సర్దుకున్నారు కదా బీఆర్ నాయుడు గారు. ఎవరు పడితే వాళ్ళు అడిగేదానికి మేమేం చెప్పాలి అన్నాడు. తర్వాత మళ్ళీ పాపం ట్వీట్లో సర్దుకున్నారు. మై ఇంటెన్షన్ ఈస్ నాట్ టు బిలిటిల్ ది డెకోరమ్ ఆఫ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నాడు ఆయన. అంటే అడుసు తొక్క నెల కాలు కడగ నెల. అంటే ఆయనకి ఈ రకమైన అనుభవం లేదు కదా సార్. మరి లేనప్పుడు దేనికి అక్కడ ఎవరినెత్తికి అసలు బ్రూటల్ మిస్టేక్ కమిట్ అయి సార్. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక బ్రూటల్ మిస్టేక్. పైన టికెట్లు ఇవ్వం, కింద టికెట్లు ఇస్తాం, టికెట్ ఉంటేనే కానీ పైకి వెళ్ళలేము. ఈ డెసిషన్ ఈ సొంత పెత్తనం ఎవరిది? టీటీడీ చైర్మన్ది. ఈవో ఇన్వాల్వ్మెంట్ ఉందా? కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా? సూపరింట్ ఆఫ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? గోసార్లు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని ఆయన సస్పెండ్ చేసి కూర్చుంటే ఎవరికి ఉపయోగం? 3000 మందికి మేనేజ్ చేయలేడు. తిరుపతి చరిత్రలో ఫస్ట్ టైం ఏంటి అన్నపానీయాలు లేకుండా భక్తులను చూడడం ఫస్ట్ టైం చూశాను నేను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సానా ఏళ్ళు యాదికుంటుంది బీఆర్ నాయుడు అంటే సామాన్య విషయం అంటే నిజంగా తిరుమల చరిత్రలో లేని దుర్ఘటన చూసి జీవితాల తరబడి గుర్తుంచుకునే పరిస్థితి క్రియేట్ చేశాడు. ఏదైనా కూడా చెప్తారు చూడండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని. అదే ఉంది. సో ఈ సొంత పెత్తనాలన్నిటికీ బాధ్యత ఎవరు? అన్ని వేళ్ళు అటుపక్క చూపిస్తున్నాయి.
చూపిస్తున్నప్పుడు ఏమవుతుంది డిసిప్లిన్ రియాక్షన్. హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎవరు వచ్చినా సరే, లేదా సింగిల్ జడ్జి గారు రేపు వేసినా సరే, అది దగ్గర సింగిల్ జడ్జి ఉంటుంది గ్యారంటీ కదా సార్ మీద ఎంక్వైరీ. ఏం చెప్తారు? మనోడు సొంత పెత్తనం సార్, దీనివల్ల ఈ ఉపద్రవం వచ్చిందని ఒకే ఒక కాగితం ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు నెక్స్ట్ చర్యలు? మీరు అన్నట్టు ఉపద్రవం ఏంటంటే ఈయన చైర్మన్ సస్పెండ్ చేస్తే ఆబ్వియస్గా బోర్డు కూడా రద్దు అవుతుంది. సో ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చేస్తారు ఏదో ఒకటి. నాకు ఏం జాగ్రత్త ఏం కాదు అక్కడ. 3లో 2 గ్రూపులు, చైర్మను, జేఈఓ ఒకటి, జేఈఓ అండ్ ఈఓ సమన్వయ లోపం, ఈఓను ఒంటరివాణి చేయడం. ఈ జేఈఓ అండ్ టీటీడీ చైర్మన్ అంటే సేమ్ క్యాస్ట్ ఈక్వేషను, ఇక్కడ మీరు చెప్పిన బీసీ ఈక్వేషను. ఎన్ని జస్టిఫై అవుతాయి? ఒక పక్క ఈఓ మీద యాక్షన్ తీసుకుందాం అంటే ఇటుపక్క యాక్షన్ తీసుకుందాం అంటే ఇటుపక్క. అంచేత ఏంటంటే ముందు ఏదో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆయనతోనే ఒక మూమెంట్ క్రియేట్ చేద్దాం అన్న దగ్గర ఆయన చాలా బ్రహ్మాండంగా సారీ చెప్పాడు. ఆయన ఫస్ట్ ఆయన మెలడవడం చిన్న విషయం కాదు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఎన్నిక కాబడిన వాడు ఎవడైనా సరే ప్రజలకు జవాబుదారీతనం అనడానికి ఫస్ట్ టైం ఈజ్ మెలడౌండ్. దానివల్ల